గతంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు ఉన్నది 13 జిల్లాలు. ఈ 13 జిల్లాలని జగన్ వచ్చాక 26 అని 27 దగ్గరికని ఇట్లాగా చర్చ నడిచింది. మొత్తం మీద జిల్లాలు నడిచినాయి 26. వాస్తవంగా 25 కావాలి, అంటే పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కిందని ముందు అనుకున్నారు, కానీ 26 జిల్లాల కిందకి మార్చారు కొంత మార్పు చేర్పులు చేసి. అయితే వీటన్నిటికీ పేర్లలో కొన్ని వివాదాలు వచ్చినాయి. ఆ పేర్లకు సంబంధించి కోనసీమ జిల్లాకి మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడం, దాని మూలంగా జరిగినటువంటి ఘటన ఇదంతా చూసాం. అయితే ఈ ఒక్క చోట కూడా ఒక మహిళ పేరు పెట్టలేదు అంటూ ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఒక్క జిల్లాకైనా మహిళ పేరు పెట్టాలని, తమ జీవితాలను త్యాగం చేసిన వీర మహిళలను గుర్తుంచుకునేలా పేరు ఉండాలని నరసం ప్రతినిధులు కోరారు. ఏంటి నరసం అంటే, ఇదివరకు విరసం సరసంలాగా నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం నరసం, చాలా అద్భుతమైనటువంటి పేరు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం 7వ రాష్ట్ర సదస్సు కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం జరిగితే నరసం వ్యవస్థాపకురాలు తేళ్లారున, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, రాష్ట్ర కార్యదర్శి పాతూరు అన్నపూర్ణ, ప్రముఖ సాహితీవేత్త తొర్లపాటి రాజేశ్వరి, కర్నూలు క్లస్టర్ వర్సిటీ ఉపకులపతి సాయిగోపాల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నరసం జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, కార్యదర్శి పార్వతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అందులో ప్రధానమైంది ఒక్క జిల్లాకైనా మహిళ పేరు పెట్టమని.